యూపీకే కాదు దేశానికే ఆధ్యాత్మిక రాజధానిగా నిలిచిన వారణాసి నుంచి పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు మోడీ. మరి ఎంపీగా మోడీకి ఇక్కడ ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తున్నారు? అఖిలేష్ మాయావతిలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న అవకాశాలేంటి? పూర్వాంచల్ పాలిటిక్స్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్న వారణాసి నుంచి V6 గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం వారణాసిలో తారక ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాం. చాలా వరకు కూడా ఇక్కడ ఆశ్రమాలు ఉంటాయి వారణాసిలో. తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా వారణాసికి విజిట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా వాళ్ళంతా వచ్చి ఇటువంటి ఆశ్రమాల్లోనే ఉంటారు. మనం రామతారక ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాం. చాలా పురాతన ఆశ్రమాల్లో ఇదొకటి. సో ఇక్కడ తెలుగు వాళ్ళ పాపులేషన్ కూడా వారణాసిలో చాలా ఎక్కువనే చెప్పాల్సి ఉంటుంది. కనీసం 20,000 మందికి పైగా తెలుగు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తెలుగు వాళ్ళు కూడా ఒక కీ రోల్ వారణాసిలో ప్లే చేస్తూ ఉంటారు. చాలా చోట్ల కూడా మనకు తెలుగులో బోర్డ్స్ కూడా కనబడుతూ ఉంటాయి, హోటల్స్లో కానీ లేకపోతే ఎక్కడ వెళ్ళినా. తర్వాత ఇక్కడి స్థానికులు కూడా చాలామంది తెలుగు భాష నేర్చుకున్నారు. ఇక్కడ వారణాసిలో సెటిల్ అయిన వాళ్ళ కొందరితో మాట్లాడదాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడండి. ఇక్కడ ఇష్యూస్ ఏమిటంటే డెవలప్మెంట్, వికాస్, ఇది ఫస్ట్ ఇష్యూ. రెండోది ఏమంటే నోట్బందీ అయింది, దాంతో లాభం పబ్లిక్కి ఉన్నది. సెంటర్ గవర్నమెంట్ ఇక్కడ ఈ ఏరియా మోదీ గారి ఏరియా, ఇక్కడ నుంచి మోదీ గారు గెలిచినారు. మోదీ గారు గెలిచిన తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంపీ కూడా తన ఏరియాలో హిందీ మాట రారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి కూడా కనీసంగా లేకుంటే కూడా 10-15 మాట వచ్చి 2 నెలల ముందు 2 నెలల తర్వాత వస్తుంటారు. ఇక్కడ వచ్చి డెవలప్ కోసం చేస్తుంటారు. ఇప్పుడు అన్ని లైటింగ్ అన్ని ఎలక్ట్రిక్ స్తంభాలన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. బైపాస్ రోడ్ 4 లైన్ చాలా జోరుతో పని నడుస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా పని నడుస్తుంది. పని చాలా డెవలప్మెంట్ ఉన్నది. స్వచ్ఛతా అభియాన్ చాలా డెవలప్లో ఉన్నది. మెల్లగా ఇంకా టైం కావాలి. ఇది ముఖ్య ధార. యూపీలో కూడా సెంటర్లో ఎట్లా బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అట్లా యూపీలో కూడా గవర్నమెంట్ రావాలి. అప్పుడు ఇంకా డెవలప్ ఎక్కువవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఎట్లా చేశారు? లాస్ట్ 5 years ఆయన అధికారంలో ఉన్నారు. మంచి ఇమేజే ఉన్నట్లు కనబడుతుంది. ఇమేజ్ అనేది మీరు చెప్పే పద్ధతి ప్రకారం ఉంది. మా చెప్పే పబ్లిక్ ప్రకారం అయితే ఆయనకి ఇమేజ్ ఏమీ లేదు. ఓన్లీ బీజేపీ ఇమేజ్ ఉంది ఇక్కడ. ఎందుకు కారణం? మోడీ వల్లే, మోడీ గారి వల్లే ఇక్కడ ఇమేజ్ ఉంది. బాగా డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. వర్కౌట్ కూడా బాగా చేస్తున్నారు. ప్రతి నెల 2 నెలలకి ఒకసారి కాశీ దర్శనానికి వస్తున్నారు. కాశీ పరిస్థితులన్నీ చూస్తున్నారు. కాశీ లెక్క ప్రకారం అయితే మోడీ గారి గవర్నమెంటే వస్తుందని ఆశిస్తున్నారు. కాశీలో ఉంది ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి. యూపీ మొత్తం అట్లా ఉందా? యూపీ మొత్తం కూడా రావాలని కోరుకుంటున్నాం. యూపీ మొత్తం కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ ఉన్న స్థానిక తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో మొత్తం యూపీ మొత్తం బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రాబోయే అసెంబ్లీ? నేను ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి కాశీలోనే ఉంటున్నాను. ఇక్కడ కాశీలో ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. కానీ డెవలప్మెంట్ అనేది చాలా 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 బాగా జరుగుతుంది. 7 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉన్నది. అంటే మోడీ ఎంపీ కాకముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉండేది? 2010 to 14 మోడీ ఎంపీ కాకముందు గంగా అసలు ఏమాత్రము క్లీన్లెస్ ఉండేది కాదు. బౌండరీస్లో అన్నీ చెత్త చెదారం చేసేవాళ్ళు. ఏదైనాను గంగలోనే పారేసేవారు. చనిపోయిన జంతువులు వాళ్ళందరూ పారేసేవారు. ఇప్పుడు అది పూర్తిగా ఆపేశారు. ఏమీ చెత్త కూడా ఎనీకి ఇవ్వట్లేదు. వీధులలో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే అలవాటు ఉన్నది. ఇప్పుడు అది పూర్తిగా పోయి ఎక్కడ డబ్బులు పెట్టారు. చెత్త ఒకవేళ వేస్తే మాత్రము ఫైన్ 500 రూపాయలు ఫైన్ అని బోర్డులు పెట్టారు. దానికి భయపడి చాలా మటుకు ఒక 70-80% ఈ చెత్త వేయడం తగ్గింది. ఇంకా రావాలి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా చేసింది వాళ్ళు అనుకునే దానికన్నా. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పాలన ఉంటే ఇంకా బాగా అవుతుందని మేము అనుకుంటున్నాము. సార్, ఈ నోట్ల రద్దు మొన్న చేశారు. చాలా పబ్లిక్ చాలా సఫర్ అయినట్టున్నారు నోట్ల రద్దు వల్ల. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిల్చొని. లేదండి, నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేది సఫరింగ్ అనేది ఇక్కడైతే ఏమీ పెద్దగా ఏం లేదు. దేశవ్యాప్తంగా కూడా కోఆపరేట్ చేశారు. దానికన్నా ఎక్కువగా ఇక్కడ ఎక్కువ కోఆపరేషన్ జరిగిందండి. ఎందుకంటే ప్రధానమంత్రి నియోజకవర్గం దేశం బాగుపడాలి అని చెప్పి వాళ్ళకు కొంచెం ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ధైర్యంగా అందరూ కోఆపరేట్ చేసి
ఎక్కడ నిస్సహనం కానీ నిరుత్సాహం కానీ ఏమీ లేదండి. అంతకుముందు ఇప్పుడు అంటే మోడీ ఎంపీ అయ్యారు, అంతకుముందు ఎలక్షన్స్ తర్వాత అంతకుముందు ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు, అంటే ఏ పార్టీకి ఓటేశారు? ఇప్పుడు సపోర్టు అంటే మీకు ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ముందు అసలు మన భారతీయ సంస్కృతిలో కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర. ఇప్పుడు మన ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి చూస్తే కలహాలు, వాళ్ళ కుటుంబాన్నే వాళ్ళు సంభాళించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంక రాష్ట్రాన్ని దేశాన్ని ఏమిటి పాలించగలరండి? ఆలోచించండి. దానివల్ల ఇమేజ్ బాగా పోయిందా? బాగా పడుతుందండి, ఇమేజ్ బాగా పోయింది. చాలా మంది అంటారు అఖిలేష్ ఇమేజ్ బాగా పెరిగింది, దాంతో ములాయం సింగ్ యాదవ్ తో గొడవ పెట్టుకోవడం వల్ల దానికి డ్యామేజ్ అవుతుంది. ఆ క్లేస్ ఇంట్లో తండ్రి కొడుకులో క్లేస్ వచ్చి దాంట్లో చాలా తేడా వస్తుంది. కన్న తల్లిదండ్రులనే అవమానించిన వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది అంటే అది మన సంస్కృతిలో లేదండి ఎక్కడాను. మాఫియా డాన్లను తండ్రి సపోర్ట్ చేస్తున్నారు, క్రిమినల్స్ ను నేరస్తులను సపోర్ట్ చేస్తున్నారు, అందువల్ల అఖిలేష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు అన్న. ఇప్పుడు తప్పొప్పులు వాళ్ళు డాన్స్ని సపోర్ట్ చేస్తున్నారా అవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేస్తారు. ప్రజలు ఓటు వేసినప్పుడు చెప్తారు. బీఎస్పీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు అసలు ఏమీ రాలేదండి సీట్లు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏమీ వచ్చే సూచనలు అయితే జనాల్లో ఎక్కడ కనబట్టలేదు. ఏమండి ఏదో ఓట్లు చేల్చడానికి పనికొస్తుంది తప్ప ఆ పార్టీ కాంగ్రెస్ లాగా అంత మించి పెద్ద మెరుగుపడుతుందని మేము ఎవరూ అనుకోవటం లేదండి. మీరు చాలా కాలంగా ఉంటున్నారు కదా, ఇతర పార్టీల పరిస్థితి, సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ రెండు పొత్తు పెట్టుకున్నాయి, దానివల్ల ఎఫెక్ట్ ఉండదా? ఎఫెక్ట్ ఏమి ఉండదండి. వారాణసి సిటీలో ఎఫెక్ట్ ఏముంది, యూపీలో కూడా ఎఫెక్ట్ ఏముంది. ఎందుకంటే మాయావతి ఎలక్షన్లో దిగుతుంటాం, దాంట్లో ముస్లిం ఓట్స్ ఉంది, అది డివైడ్ అయితేనే బీజేపీకి లాభం అయిపోతుంది ఎట్లా అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మెజారిటీ తెలుగు వాళ్ళు అయితే మోడీ ఎంపీ అయిన తర్వాత చాలా వరకు మార్పులు వచ్చాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ వైపు అంటే రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వారణాసిలోని మాలతీ బాగ్లో ఉన్నాం. ఈ మాలతీ బాగ్ ఏరియా బనారసీ సారీలు అమ్మేందుకు చాలా ప్రసిద్ధిగాంచిన ఏరియా. చాలా వరకు కూడా బనారసీ సిల్క్ శారీలన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడికి వచ్చిన యాత్రికులంతా కూడా ఇక్కడ ఖరీదు చేస్తూ ఉంటారు. చాలామంది యాత్రికులు హిందువులు అయినప్పటికీ ఇక్కడ చీరలు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది కూడా చాలా వరకు ముస్లిమ్స్ ఎక్కువ ఈ బనారసీ శారీలు తయారు చేస్తారు. వారణాసిలో దాదాపు 30% కంటే ఎక్కువ కూడా माइनॉरिटील ఉంటారు మనం చూడొచ్చు. तो अभी असेंबली इलेक्शन अभी आ रहा है, तो आप इस असेंबली इलेक्शन में किस पार्टी का ज्यादा चल रहा है, मतलब इस सिचुएशन में? देखो अखिलेश के काम के वजह से अखिलेश को पब्लिक जो है ज्यादा पसंद कर रही है। काम विकास चाहिए तो विकास के नाम पे तो अखिलेश ही है ये वक्त। अगर और पार्टी अच्छा बहुत अच्छा काम किया इधर 3 साल में, जितने अखिलेश यादव ने जितना काम किया किसी पार्टी ने इतना काम नहीं किया। मोदी जी का नारा था विकास का, विकास के मुद्दे में तो जो अखिलेश यादव खुद आ गए। अब विकास का मुद्दा यही बचा इन्हीं का। अच्छा काम करोगे वोट पब्लिक खुद देगी, किसी पार्टी से वो नहीं है। हम लोग पार्टी बेस पे नहीं लड़ रहे हैं, सिर्फ अखिलेश के नाम के काम के देखते हुए वोट दे रहे हैं। अगर मोदी जी अच्छा काम नोटबंदी में करते उनको वोट देते। आप बताइए अखिलेश का परफॉर्मेंस कैसा है? अभी इस सब बारे में क्या बोला जाए, लेकिन सामने जो नज़र आएगा तो आदमी बोलेगा ज़रूर। लेकिन एक बात समझ लीजिए, मोदी जी ने हिंदुस्तान को क्या अपनी हुकूमत खोखली कर दिया। जो रजिस्ट्री कोर्ट में होती थी पूरे हिंदुस्तान में, कई खरब रुपए का कागज़ बिकता था उनका जो छाप के, वो सब बंद करके गवर्नमेंट का खाते का पैसा बंद, नुकसान हो रहा है। हिंदुस्तान तो नंगा कर दिया। उसको ये इतनी तमीज़ सहूलत इतनी नहीं थी कि हम कैसे करें, क्या करें, न क्या नहीं करें। तो अभी ये अखिलेश जी का और मुलायम सिंह यादव जी का बीच में, दोनों के बीच में चल रहा है ना फैमिली में प्रॉब्लम, वो सेटल हो जाएगा? हो गया, सेटल हो गया, उसमें कोई दिक्कत नहीं। कांग्रेस और अखिलेश दोनों का गठबंधन हो गया, उनका गठबंधन भी हो गया। अब वो दोनों पार्टी लड़ रही है, देखिए क्या होता है। मोदी एमपी होने के बाद कुछ बदलाव आया? आप खुद सर्वे रोड का कर लीजिए, आप रोड का सर्वे खुद कर लीजिए। हम नहीं कहेंगे, हम कहेंगे ये होंगे ये लगे थे किसी पार्टी के ये विरोधी लोग हैं। आप गोदेलिया चौमानी पे, गिरजाघर चौमानी पे आप जाके देख लीजिए कितना विकास हुआ।
कभी जापान गए तो कभी टोयोटा बना दिया, कभी शिकागो गए कि शिकागो बना दिया। अरे हमें हिंदुस्तानी रहने दो, टोयोटा जापानी मत बनाओ। हाँ, हम इसमें खुश हैं। ఇక్కడ మనం చూడొచ్చు వ్యాపార వర్గాలు ముఖ్యంగా ఎక్కడైతే బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో నోట్ల రద్దు వల్ల మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం పడింది. మోడీ సొంత కాన్స్టిట్యున్సీలోనే సొంత నియోజకవర్గమైన వారణాసిలో అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది వ్యాపార వర్గాల్లో. ఎందుకంటే ఇక్కడ బనారస్కు చాలామంది కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. అయితే నోట్ల రద్దు కారణంగా టూరిస్టుల కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నారు. దానివల్ల చాలామందికి నిరుద్యోగులుగా మారిపోయిన స్థితి మనకు కనిపిస్తుంది. చాలా దుకాణాలు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇంకా కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. సో ఈ నోట్ల రద్దు అన్నది ముఖ్యంగా మోడీ సొంత నియోజకవర్గంలోనే ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా చాలామంది కూడా సమాజ్వాదీ పార్టీకి ముఖ్యంగా అఖిలేష్ యాదవ్కు తమ మద్దతు ఉంటుందని వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వారణాసిలోని ఒక చేనేత కార్మికుడి నివాసంలో ఉన్నాం. చేనేత కార్మికులు అంటే ఇక్కడ బుంకర్లు అని చెప్తూ ఉంటారు. చేనేత కార్మికులు ఇక్కడ ముస్లింలు కూడా నేత కార్మికులుగా చాలామంది ఉంటారు. బనారసి చీరను మనం అక్కడ చూస్తే కనుక బనారసి శారీని వీళ్ళంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. దీని మీదే వీళ్ళు ఆధారపడి ప్రధానంగా జీవనం సాగిస్తూ ఉంటారు. आप बताइए नोटबंदी के कारण क्या परेशानी के बाद बहुत ज़्यादा परेशानी है। नोट फुटकर नहीं गूंज रहा है, उसके बाद नोट बैंक से मिल नहीं रहा है। ये साड़ी जो बन करके उतरी है, अब इसको जो है लेकर जाएंगे, व्यापारी यही कहेगा पैसा नहीं है, बैंक से मिल नहीं रहा है। वो जो है पैन कार्ड साड़ी का कास्ट कितना? अभी सर हमारे यहाँ हालत तो बहुत ज़्यादा ही ख़राब है। अब समझ लिए हम लोग खर्चे के लिए पैसे नहीं रहते हैं। अभी काम की ये पोजीशन है कि हम लोग बुनकर का जो कारखाना है, अभी देखिए उधर भी वो भी बंद है, यहाँ पे भी बंद है, और वहाँ पे एक पीछे आपके पीछे भी है वो भी बंद है। समझ लिए जो साड़ी रेडी हो रही है उसको खरीदने के लिए कोई भी यहाँ पे कस्टमर नहीं आ रहा है। जो साड़ी की हम लोग की कॉस्टिंग 10,000 रुपये आती थी, आज 5,000 6,000 रुपये में कोई पूछ नहीं रहा है। వారణాసి అంటేనే నేత కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. దాదాపు 10 నుంచి 15% మంది ఇక్కడ నేత కార్మికులే. అది ముస్లింలు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు. మొత్తానికి ఈ బనారసి చీరల మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నోట్ల రద్దు వల్ల మాత్రం చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుంది. ఇది ఖచ్చితంగా యూపీ ఎన్నికల్లో ఒక కీలక అంశం కాబోతుంది. బీజేపీకి ఎవరైతే ఓటు వేయాలనుకున్నారో వ్యాపార వర్గాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దు వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని. వారణాసిలో ఎక్కడ చూసినా చిరు వ్యాపారులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే వచ్చిన టూరిస్టులు కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీదే ఆధారపడి వీళ్ళంతా కూడా జీవనం సాగిస్తారు. మనం ఇప్పుడు ఒక చిన్న హోటల్లో ఉన్నాం. बताइए अभी असेंबली इलेक्शन मार्च में है यहाँ वाराणसी में, क्या सिचुएशन चल रहा है? कौन सी पार्टी और कौन सी अखिलेश को फेवर लग रहा है या मोदी को? ऐसा बात नहीं है, बनारस में मोदी रहेंगे। यहाँ का सीट तो उनका संसदीय वैसे पहले का है, उनको तो सीट वाजिब है, हम लोग उन्हीं को टिकट देंगे। नोटबंदी हुआ उससे कोई फर्क नहीं पड़ता है, फर्क नहीं पड़ रहा है. कोई फर्क नहीं पड़ता। वो तो जिसके लिए फर्क पड़ रहा है। हम लोग गरीब आदमी, हम लोग के लिए तो अच्छी बात है। अभी असेंबली इलेक्शन चल रहा है ना? यस सर। हाँ, किसका नाम ज़्यादा सुन रहा है, अखिलेश, मोदी या मायावती? नाम तो देखिए सभी का सुन रहे हैं हम लोग, लेकिन जो काम करेगा उसी को दोबारा जनता मौका देगी। कौन कर रहे हैं काम? काम देखिए अखिलेश ने भी किया है, उसका काम धरातल पे समझ में आ रहा है। हालांकि इस बार और रही बात इनकी मोदी जी की भी, उनकी भी समझ में आ रही है। लेकिन हाल फिलहाल इधर अगर बात की जाए तो सपा का बाजार ज़्यादा नजर आ रहा है। अच्छा, मोदी आने के बाद कुछ बदलाव है शहर में? देखिए मोदी जब आते हैं बनारस में तब थोड़ा ज़्यादा बदलाव नज़र आता है। उनके जितने कार्यकर्ता रहते हैं वो झाड़ू लेके उतर आते हैं मैदान में दिखाने के लिए, लेकिन वो सब कुछ दिन के लिए रहता है। जब आते हैं तब हम लोग तो समाजवादी को देंगे। हाँ, साइकिल? हाँ साइकिल को। क्यों? इसलिए कि वो पार्टी में हम लोग जो वोट देते हैं तो हम लोग को बहुत अच्छा सुविधा मिलता है। हाँ, इसलिए हम लोग गरीब आदमी हैं, इसलिए सुविधा अच्छा मिलता है। हम लोग वोट देंगे तो क्यों अखिलेश यादव को, हम लोग के साथ अखिलेश यादव बहुत काम करते थे। यूथ को लिए अच्छा किया। हाँ अच्छा किया। हम लोग खास करके बच्चों के लिए पढ़ने के लिए, लिखने के लिए, आगे बढ़ने के लिए, शिक्षा देने के लिए बहुत अच्छा काम किया अखिलेश यादव ने, इसलिए हम लोग अखिलेश यादव को वोट देंगे।
ప్రస్తుతం మనం వారణాసిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పటికి కూడా నోట్ల రద్దు నవంబర్ 8వ తేదీ అయితే ఇప్పటికి దాదాపు 2 నెలల 15 రోజులైంది. ఇప్పటికి కూడా ఇక్కడ ఏటీఎంల దగ్గర మనకు క్యూలు కనిపిస్తున్నాయి. దాదాపు 75 డేస్ అయింది. ప్రధానమంత్రి మోడీ నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక దేశంలో మిగతా చోట్ల ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంకా ఇక్కడ లైన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఇది టూరిస్ట్ प्लेस కావడంతో ఇంకా లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. आप बताइए ये नोटबंदी की वजह से क्या प्रॉब्लम फेस कर रहे हैं? बहुत सारी प्रॉब्लमें हो रही हैं। गवर्नमेंट कहती है नोटबंदी के टाइम कही थी कि बहुत जल्दी हम लोगों की समस्याएं दूर होंगी। हम लोग यहाँ मेडिकल हब है, पूर्वांचल का मेडिकल हब है BHU। बहुत दूर दूर से लोग आते हैं यहाँ दवा लेने के लिए। तमाम सारे मेडिकल स्टोर हैं। अभी तक किसी मेडिकल स्टोर पे हमने 10 मेडिकल स्टोर पे गया, किसी के पास कैशलेस मशीन नहीं है कि हम लोग कैश करके दवा ले लिया जाए। 1 घंटे से हम लोग पूरे ATM छान के आए हैं। पसीना हो रहा है, आदमी यहाँ लाइन में खड़ा है। अभी हमारा मरीज बाहर बैठा हुआ है, हमारे पास पैसा नहीं है कि हम लोग जाएं और दवाई खरीद के मरीज को लेके जाएं। हम चंदौली से आए हुए हैं। सर, नोटबंदी का जो असर है वो तो शुरू से ही रहा है और जो समय दिया गया था समय सीमा में अभी तक उसका सुचारू रूप से उपाय नहीं कर पाई है सरकार। और एक तरह से देखा जाए तो इनमें बैंकों की भी कहीं ना कहीं अपनी लापरवाही है। यहाँ पे बहुत सारे बैंकों के ATM है। कोई जरूरी नहीं कि एक ही ATM ये SBI चला रहा है तो उसमें से पैसा मिले। यदि सभी बैंक यहाँ अपने ATM में पैसा रखने लगे तो ये समस्या काफ़ी हद तक हल हो सकती है। अभी चुनाव बाकी है या मार्च में चुनाव होने वाला है, इसका असर मोदी के ऊपर और बीजेपी के ऊपर पड़ेगा? देखिए, पड़ना तो चाहिए क्योंकि ये किसका फायदा होगा, सपा का या BSP का? जो अपोजिट है उनके लिए तो ये थोड़ा सा फायदा तो होगा ही, क्योंकि मेरे ख्याल से जहाँ तक देखिए गवर्नमेंट को ये कर देनी चाहिए कि भैया आप जो भी हो गया, जो भी आपने टाइम मांगा था वो अपना क्लियर करे उसको, क्योंकि ज़्यादा दिक्कत ना करे हम लोग के लिए। చూడొచ్చు ప్రధానమంత్రి మోడీ సొంత నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల ఇంకా ఏటీఎంలలో చాలా చోట్ల పైసలు పెట్టట్లేదు. కేవలం స్టేట్ బ్యాంక్ ఏటీఎంలోనో మరికొన్ని ఏటీఎంస్లో మాత్రమే పెడుతున్నారు. దానివల్ల ఏటీఎంల ముందు ఇంకా కూడా లైన్లు ఉన్నాయి. దీనిపై ప్రజలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నాం. బనారస్ హిందూ యూనివర్సిటీని పండిత్ మదన్ మోహన్ మాలవ్య 1916వ సంవత్సరంలో ప్రారంభించారు. చాలా పురాతన యూనివర్సిటీ, దేశంలోని పురాతన యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థులతో ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఏమనుకుంటారు ఎలక్షన్స్ గురించి, వాళ్ళ సమస్యల గురించి అన్నది తెలుసుకుందాం. आप बताइए अभी चुनाव मार्च में होने वाला है, यहाँ का प्रॉब्लम्स क्या है, मेनली युवा का प्रॉब्लम्स क्या है? अगर BHU की बात करें तो खासकर यहाँ पर इस डिपार्टमेंट की अगर हम बात करते हैं तो इसमें प्लेसमेंट को लेकर प्रॉब्लम है। यहाँ पर प्लेसमेंट यहाँ के लड़कों की नहीं होती है। खासकर यहाँ पर एक जो हम लोग को शिक्षा मिलती है बस एकेडमिक है, कोई प्रोफेशनल नहीं है कि आगे चल के कैरियर हो। फिर हमें एक जनरल कंपटीशन की तरफ ही भागना पड़ता है। दूसरी बात कि यहाँ पर इंफ्रास्ट्रक्चर अब धीरे धीरे सुधर रहा है, लेकिन अगर सरकार की तरफ से देखें एज अ सेंट्रल यूनिवर्सिटी तो ये सेंट्रल यूनिवर्सिटी की तरफ से जो भी चीज़ व्यवस्थाएं हो रही हैं, लेकिन स्टेट यूनिवर्सिटी स्टेट गवर्नमेंट की तरफ से उतनी सारी व्यवस्थाएं नहीं हुई। अभी उत्तर प्रदेश में जो सरकार है माननीय अखिलेश जी के नेतृत्व में, उनके नेतृत्व में अभी लॉ एंड ऑर्डर की बहुत बड़ी समस्या है। युवाओं को रोजगार देने में उनकी क्षमता वो सक्षम नहीं हो रहे हैं, ठीक है। और एक भय का माहौल है अभी उत्तर प्रदेश में, जिसको लोग अगर बीजेपी को वोट करते हैं, बीजेपी पूर्ण बहुमत में आएगी, उत्तर प्रदेश में अपनी सरकार बनाएगी। और ये जो भय का माहौल है, जो महिलाएं जो हमारे मतलब इस प्रदेश में जो असुरक्षित महसूस कर रही है अपने आप को, उसमें लॉ एंड ऑर्डर की समस्या को दूर करने के लिए या फिर युवाओं को रोजगार मुहैया कराने के लिए भारतीय जनता पार्टी ही एकमात्र विकल्प है। चुनाव आने वाला है, युवा किस पार्टी के साथ? युवा नरेंद्र मोदी के साथ, और एकमात्र ऐसी पार्टी है बीजेपी इसके साथ है, क्योंकि ये एकमात्र ऐसी पार्टी है जो डेवलपमेंट का आधार बना करके चुनाव लड़ रही है। बाकी जो पार्टियां हैं वो जातिगत संप्रदायवाद को बांटने का काम कर रही हैं। सर, मैं केवल इतना कहना चाहता हूँ कि राजनीति का विकास नहीं होना चाहिए, विकास की राजनीति होनी चाहिए। तो नोटबंदी की वजह से यह प्रॉब्लम नहीं है? नोटबंदी की वजह से देखिए एक जो ज़मीनी स्तर पे है हल्का फुल्का प्रॉब्लम जो भी है उसको जनता फेस करने के लिए तैयार है, लेकिन एक जो बड़ा इसका फ़ायदा भी हुआ है कहीं ना कहीं, जो सट्टेबाज है या जिन्होंने जो जमाखोरी है वो कम हुई है, कहीं ना कहीं जिन्होंने जमा करके रखा उसमें कमी आई है। बाकी हम लोग उस नोटबंदी के फैसले को स्वीकार करते हैं।
కొద్దిమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు పోస్ట్ గ్रेजुएशन చదువుతున్నారు, पॉलिटिकल साइंस पब्लिक एडमिनिस्ट्रेशन। महिलाओं का सिक्योरिटी के बारे में उन लोगों ने बात किया, कौन सी पार्टी आए तो महिलाओं को सिक्योरिटी मिलेगा? सर जहाँ तक हम लोग देखते आ रहे हैं उत्तर प्रदेश की राजनीति, अभी तक जितने भी या तो बीएसपी या हमारी समाजवादी पार्टी बहुत टाइम से रूल कर रही है, बीजेपी को अभी चांस नहीं मिला है। तो व्हाट वी वांट इज़ बीजेपी फॉर अ चेंज आए, फॉर अ बेटर गवर्नमेंट आए, जो हमारी सेफ्टी के लिए काम करे, हमारी रिक्रूटमेंट के लिए काम करे, हमारी एजुकेशन के लिए काम करे, जो जॉब ओरिएंटेड कोर्सेज चलाएं, और साथ में एजुकेशन का जितना सेस है हमारा बजट में एलोकेशन बढ़ाए, और साथ ही साथ हमारे साथ साथ जो गरीब तबका है उसके लिए भी काम करे। वॉट वी सी जो समाजवाद में देख रहे हैं पॉलिटिकल टर्मोइल अभी भी हो रहा है, वो खुद में ही परिवारवाद चल रहा है, वो हमें नहीं चाहिए। वी वांट अ स्टेबल गवर्नमेंट, सो वी विल वोट फॉर बीजेपी श्योरली। अभी चुनाव आ रहा है, चुनाव में मुद्दा क्या है? इस चुनाव में मेन मुद्दा क्या है? लोग किस मुद्दा को देखकर वोट करते हैं? लोग जो भी ज़्यादातर सामाजिक समस्याएं होती है उसे ध्यान में रख कर के जो उसका सफल क्रियान्वयन कर सके, सिर्फ उसका ठीक ही ना उसको सफल क्रियान्वयन करे, और उसी चीज़ को ध्यान में रखते हुए लोग अपने वोट देते हैं। आपके हिसाब से मुद्दा क्या है? मुझे लगता है कि अखिलेश की पार्टी बुरी है, अखिलेश नहीं बुरे हैं, ठीक है। हाँ, उनकी पार्टी की वजह से वो इस तरह से हुए हैं, और अगर इस बार अखिलेश आएंगे, वो मतलब उनका परिवारवाद खत्म हुआ अगर, तो वो अच्छा काम कर सकते हैं यूपी में। तो 5 साल में क्या किया अखिलेश को? क्या हम बताते हैं मोदी ने क्या किया, ठीक है। यहाँ बनारस की इतनी खराब हालत है, और आजमगढ़ की सड़कें जा करके आप देखो, मुझे तो बहुत सही लगा। मतलब आजमगढ़ जितना डेवलप किया अखिलेश के आने के बाद ना, उतना बनारस मोदी के आने के बाद नहीं डेवलप किया। बस गंगा की सफाई करने से कुछ नहीं होता, यहाँ पे रोज हर दिन सड़क को खुदाई कर करके खराब कर किए जा रहे हैं, पर ऐसा आजमगढ़ में नहीं प्रॉब्लम है। इतना बुरा हाल नहीं है आजमगढ़ का। यूथ तो फेवर कर रहे हैं अखिलेश को। हाँ बिल्कुल, पूरी तरीके से। हाँ, यूथ करेंगे, और हमको लगता है कि वो जीतेंगे भी इस बार अखिलेश। मुझे ऐसा लगता है कि बीजेपी जब आएगी तो कुछ रिफॉर्म के साथ, कि मतलब जैसे वो नई रहेगी तो न्यूट्रल रहेगी सबके लिए। जैसे मुस्लिम्स के लिए जो दंगे हो जाते हैं, और जो होता है ना कि वो अपने आप को सोचते हैं कि कैसे हम बैलेंस करके चलें, तो रिफॉर्म के साथ जब आएगी, और कुछ जैसे वुमेंस के लिए सेफ्टी सिक्योरिटी, और उनके लिए कि कुछ नए इंडस्ट्रीज़ में वो आएँ और काम करें, सेल्फ एम्प्लॉयमेंट वाला, तो वो मेरे हिसाब से जैसे स्टार्टअप इंडिया, एंटरप्रेन्योर वाला, और ये सब जो डिजिटल इंडिया, ये जो स्कोप्स आ रहे हैं, तो वो बहुत सही है हम लोगों के लिए। ये बीजेपी दंगे करते, मतलब समाज को डिवाइड करते, हिंदू मुस्लिम ऐसा डिवाइड करते, ऐसा टाक है। यूपी में भी ऐसा, जो मुजफ्फरनगर है उसमें बीजेपी लीडर्स का एक्टिव रोल है बोल रहे हैं। जी नहीं, बीजेपी ऐसा कोई कार्य नहीं करती है जिससे समाज पे कोई बुरा प्रभाव पड़े, ठीक है। ये जो दंगे हो रहे हैं ये कहीं ना कहीं समाजवादी पार्टी, कांग्रेस पार्टी की देन है, ठीक है। कांग्रेस ने विगत 60 सालों से समाज में जो एक विभेद पैदा किया है, उसका परिणाम है कि आज ये दंगे हो रहे हैं। अगर उन लोगों का, सभी लोगों का विकास हुआ होता तो आज ये नौबत ही नहीं आती। సో మొత్తానికి మనం ఇక్కడ యూత్ ఎవరైతే బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్నారో వాళ్ళు ఒక కొత్త మార్పును కోరుకుంటారు మెజారిటీ వాళ్ళు. అయితే అదే సమయంలో అఖిలేష్ యాదవ్ను కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ పార్టీ మంచిది కాదు, కానీ అఖిలేష్ యాదవ్ మంచిదని కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మరికొద్ది మంది ఏమో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి, ఒకసారి మార్పుకు అవకాశం ఇవ్వాలని మరికొద్ది మంది కోరుతున్న పరిస్థితి మనకు బనారస్ హిందూ యూనివర్సిటీలో ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్లో, కొత్త ఓటర్లలో కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ఓటర్లే ఈ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం. ఈసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు చాలా కీలకం. మొన్న 2014 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారు. मोदी जी आने के बाद क्या बदलाव आया इस चुनाव में? पब्लिक किसके साथ है? यहाँ मोदी जी के आने के बाद जो है यहाँ की जनता जो है जागृत हुई है। सबसे पहले जो है कि महिलाएं जागृत हुई हैं। महिलाओं ने नौजवानों को जगाया है। महिलाओं ने बताया नौजवानों को कि मोदी जी के साथ चलो, तुम्हारा भविष्य उज्जवल होगा। और सभी नौजवान जो है यहाँ पे महिलाओं की रक्षा के लिए तत्पर रहते हैं।
और जो दिक्कतें सपा सरकार में होती थी, नौजवान खड़े होकर के उन दिक्कतों से लड़ते हैं। कंपटीशन किसके साथ? मोदी के साथ। मोदी जी का कंपटीशन जो है कि देखिए, वो कंपटीशन में तो आज के डेट में तो कोई नहीं, क्योंकि मायावती का जो हरिजन लोगों का वोट पे उनको नाज है, तो वो वोट में मान के चलिए कि लगभग 20% जो है बीजेपी का आज खुल के सपोर्ट कर रहे हैं। महिलाएं अंदर से सपोर्ट करती है, इसलिए उनका पता नहीं चलता है। అఖిలేష్ వర్సెస్ మోడీ హోరాహోరీ పోరు. వారణాసిలో కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చెప్పాల్సిన మాటలు ఇవి. మోడీ పర్ఫార్మెన్స్ ఎంపీగా బాగున్నప్పటికీ నోట్ల రద్దు తమ నడ్డి విరిచిందని ఇక్కడ వ్యాపారస్తులు అంటున్నారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఆకట్టుకున్నప్పటికీ ఆయన పార్టీ నేతలు ఏమాత్రం మంచివారు కాదంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇద్దరిలో ప్లస్లు మైనస్లు చెప్తున్న ప్రజలు ఎన్నికల వరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సిందే. బనారస్ నుంచి కెమెరామెన్ భానుతో భారత్ V6 న్యూస్.